వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. పలాస మున్సిపాలిటీకి సుమారు 122 కోట్లు మౌలిక సదుపాయాల కొరకు ఎమ్మెల్యే గౌతు శిరీష రాష్ట్ర ప్రభుత్వంతో మంజూరు చేయించారు. పలాస మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు చేసిన మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. ముందుగా గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి బాణసంచులు కలిసి ఒకరొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. పలువురు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారు కనీసం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎటువంటి నిధులు మంజూరు చేయలేకపోయారని, మహిళా ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినా సరే చాలా ఓర్పు, సహనంతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారని ఎమ్మెల్యే గౌతు శిరీషకు రుణపడి ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శిరీషమ్మ గారు మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చిరకాలంగా కోరిక, నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది ప్రాంతంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుమారుగా 122 కోట్లు ప్రపోజల్ పెట్టి దాన్ని ఆమోదం కూడా తెలియజేసినందుకు ఆవిడికి మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఆవిడ వచ్చిన వెంటనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ క్రమంలో రైతులకి సాగునీరు, ప్రజలకందరికీ తాగునీరు ఇచ్చే క్రమంలో ఆవిడ సఫలీకృతమయ్యారని అందరూ కూడా గ్రహించాలి. ఆవిడకి ఈ నియోజకవర్గం ప్రజలందరూ రుణపడి ఉంటారు. ఈ మున్సిపాలిటీ ప్రజలు కూడాను రుణపడి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడాను ఆవిడని ఆశీర్వదించి ఆవిడికి అన్ని విధాల సహకరిస్తారని కోరుకుంటూ, పలాస నియోజకవర్గ ప్రజలకు మనం ఎంతో శిరీషమ్మ గారికి రుణపడి ఉన్నాం. మన ప్రభుత్వం కోన ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. మేడం గారు 800 కోట్లు తెచ్చి ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేశారు. అదే కాకుండా మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి 120 కోట్లు శానిటేషన్ కి, అలాగే తాగునీరు గురించి, మిగతా అర్బన్ డెవలప్ గురించి ఈ రోజు 120 కోట్లను తెప్పించి ఈ రోజు పలాస మున్సిపాలిటీ అభివృద్ధికి పాల్పడుతున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలు తాగునీరు గురించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఆ తాగునీటి ఇబ్బంది పూర్తిగా లేదు. తెల్లవారైతే వాటర్ పుష్కలంగా వస్తుంది. మళ్ళీ ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని శిరీషమ్మ గారు ప్రజల గుండెల్లో ఉంటారని మేమందరం కూడా కోరుకుంటున్నాము. జై శిరీష్. సునిదినం. అయితే ఈ రోజు మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి 122 కోట్లు మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి తెచ్చి మన పలాస కాశీబుగ్గ అభివృద్ధికి తోడ్పడుతున్నారంటే, మరి మన రాష్ట్ర చరిత్రలో, మన జిల్లా చరిత్రలో, మన పలాస నియోజకవర్గం చరిత్రలో ఇది ఒక మైల్ రాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ ఎంతో మంది పరిపాలించారు, మంత్రులుగా చేశారు, కేబినెట్ మంత్రులుగా చేశారు. కానీ ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి తెప్పించారా పెద్దలు అన్నట్టుగా? అది ఒక్క 20 నెలల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఒక ఆడబిడ్డ చేసి ఈవేళ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ మరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక సుందరమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని తన సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దానికి అహోరాత్రులు కూడా కష్టపడి ఈ నియోజకవర్గానికి, ఈ మున్సిపాలిటీకి నేను ఏదో చెయ్యాలని తపంతో ఈవేళ ఒక మున్సిపాలిటీకి ఎంత నిధులు తెచ్చారంటే నియోజకవర్గం మొత్తం ఎంత నిధులు తెస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం. పలాస కాశీబుగ్గ చరిత్రలో తాగునీరు కోసం ఇది ఒక సువర్ణాధ్యాయం అని చెప్పక తప్పదు. పలాస ఎమ్మెల్యేగా శ్రీమతి గౌతు శిరీష గారు ఎన్నికైన తర్వాత ఇటు రూరల్ ప్రాంతానికి కానీ, అర్బన్ ప్రాంతానికి కానీ ఆవిడ అహోరాత్రులు కూడా శ్రమించి అనేక ప్రపోజల్స్ తయారు చేసి మండలాలకు కూడా ఏంటంటే తాగునీరు కోసం, సాగునీరు కోసం వారికి కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి అటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇటు అలాగే ఇటు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మొత్తం పైన డెవలప్మెంట్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నిటి కోసం ఏంటంటే ముఖ్యంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి ఈ తాగునీరు, శానిటేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఏ మున్సిపాలిటీలో పుష్కలంగా ఉంటాయో ఆ మున్సిపాలిటీ బాగుంటుంది, అక్కడ ప్రజానికం బాగుంటారనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు
అనేక ప్రపోజల్స్ తయారు చేశారు. ఆ ప్రపోజల్స్ అంటే సుమారుగా మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి 122 కోట్ల రూపాయల ప్రపోజల్స్ తయారు చేసి ఇవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ కి పంపించడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ కూడా దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ ప్రపోజల్స్ అన్ని కూడా అవన్నీ కూడా ఏంటంటే తప్పకుండా అనతికాలంలోనే మన పలాసకి ఏంటంటే ఈ మంచినీటి కొలాయిలు అన్ని ప్రాంతాలకు 31 వార్డుకు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇందు మూలంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు అసెంబ్లీలో మన శిరీషమ్మ గారు మరి ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి అర్బన్ డెవలప్మెంట్ కింద 122 కోట్లు మనకి రావడం జరిగింది. ఆవిడకైతే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరం కూడా. ఎందుకంటే గతంలో ఎన్ని లేని విధంగా మన మున్సిపాలిటీలో వాటర్ సమస్య ఉన్నప్పటికీ కూడా మరి ఆ వాటర్ సమస్య మీద మాట్లాడుతూ అలాగే శానిటేషన్ మన మున్సిపాలిటీలో శానిటేషన్ క్లియరెన్స్ వల్ల అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి వార్డులకు ప్రతి దగ్గర కూడా జరగడం జరిగింది. మరి మేడం గారు ఎన్నడూ లేనట్టుగా 122 కోట్లు మన మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం వల్ల మనందరం కూడా హర్షిస్తూ మరి ఆవిడ ఎప్పుడు కూడా 10 కాలాలు మన నియోజకవర్గాల్లో అధికారంలో ఉండాలని మనందరం కూడా కోరుకుంటూ మరి ఎప్పుడు లేని మనకు మన ఈ ఓవర్ బ్రిడ్జి అయితేమి మరి ఇక్కడ కేంద్ర విద్యాలయం అయితేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మన మున్సిపాలిటీకి రావడం కూడా పాటు ప్రతి ఇంటికి కూడా నీరు అందించే ప్రయత్నం అతి త్వరలో జరగబోతుందని 122 కోట్ల రూపాయల నిధులు తెప్పించడం అనేది ఈ మున్సిపల్ చరిత్రలో ఎవ్వరికి సాధ్యపడని విషయం. అది ఒక్క శిరీష గారికే సాధ్యపడిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అమ్మా శిరీష గారు, ఈ పలాస కాశీబుగ్గ ప్రజలు ఎల్లప్పుడూ మీకు రుణం తీర్చుకుంటారు. మీరు చేసినటువంటి సహకారం సామాన్యమైనది కాదు. ఈ ప్రాంత ప్రజలు దార్తను తీర్చే ప్రయత్నం చేశారు. మీకు హృదయపూర్వకంగా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం ఇక్కడ ఉన్నాం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా. వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో అమలు పరిచేటట్టు మరింత కృషి చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ పలాస నియోజకవర్గంతో పాటు పలాస పట్టణం ప్రాంత సమస్యలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. టీవీల్లో అయితేనేమి సోషల్ మీడియాలో అయితే ప్రతిరోజు ఒక పద్ధతిగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించడంతో ఊరుకోకుండా సమాధానం తెప్పించే ప్రయత్నం చేయడం, తద్వారా నిధులు తెప్పించుకునే ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ శిరీష గారు అని పలాస నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఇలాగే మీరు అభివృద్ధి చేయాలి, మీతో పాటు మేము నడవాలి. మాకు కూడా ఇది ఒక గర్వంగా పుర ప్రజలలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా గర్వంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పురజనుడు కూడా పూర్తిగా అవగాహన చేసుకొని శిరీష గారు పడుతున్నటువంటి శ్రమని గుర్తించి భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఆమెకు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను.